నీ గురించి ఎవరైనా ఉల్టా సీదా మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తామాలని అట్లుంటుంది మనతోని. మన వీడియో లేదు టిల్లు దీంట్లో. నేను ఎవరిని రాధిక, మెయిన్ క్యాండిడేట్నా నేను, లేకుంటే సైడ్ క్యాండిడేట్నా? ఆ పోలీసు వాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది? ఆ షానన్ గాడు ఎక్స్ అంటుండు, నువ్వు సెక్స్ అంటుండు. వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు, వాడు రోహిత్ కుమార్ వాడంట. మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది? దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేకున్నది నా లైఫ్, తెలుసా నీకు? అరే ఇరికిస్తే ఎవరన్నా పైసలు ఉందని చూసుకుని ఇరికి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలవాలి క్లారిటీగా. ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయినావు, ఠీకే. కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఎట్లు ఇచ్చిండు? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్.